సమృద్ధి జీవం క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా. ప్రస్తుతంలో ఎంతో ప్రాముఖ్యమైన ఒక శీర్షికను నేను స్టార్ట్ చేశాను. ఏంటది? యేసుక్రీస్తు రాజ్య సువార్తను బోధించుట, ప్రీచింగ్ ద గాస్పుల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది ఎందుకంత ప్రాముఖ్యం ప్రియులారా? క్రీస్తు సంఘాలైనా, పాస్టర్లైనా, ప్రసంగికులైనా బైబిల్లో నుండి ఏది మనము ప్రథమంగా ముందుగా బోధించడానికి పిలువబడ్డాము, ఇది సేవకులందరూ తెలుసుకోవాలి. ఏది ముందు, ఏది తర్వాత. ఏది ముందు బోధించడానికి పిలువబడ్డాము? యేసు ప్రభు ఏదైతే బోధించారో అదే బోధించడానికి. యేసు ప్రభు ఆదిమ శిష్యులకు ఏది బోధించమని చెప్పారో అదే బోధించుటకు, ఆదిమ సంఘము ఏది బోధించిందో అదే బోధించుటకు. యేసు ప్రభు ఏది బోధించారు? రాజ్య సువార్తను బోధించారు. 12 మంది శిష్యులు ఏది బోధించారు? రాజ్య సువార్తను బోధించారు. ఆదిమ సంఘం ఏది బోధించింది? రాజ్య సువార్తను బోధించింది. ఇవన్నీ కూడా పోయిన సందేశంలో నేను చాలా తేటగా చెప్పాను ప్రియులారా. ఒకసారి మళ్ళా మీరు చూడండి. యేసుక్రీస్తు సంఘం సేవకులు ఏది బోధించడానికి పిలువబడ్డారు? మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్. యేసుక్రీస్తును, ఆయన రాజ్య సువార్తను బోధించడానికి పిలువబడ్డారు. మరి ఈనాడు యేసుక్రీస్తును, ఆయన రాజ్య సువార్తను ఎందుకు సేవకులు ప్రకటించడము లేదు? దానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడము లేదు? నాకు అర్థం కావడం లేదు ప్రియులారా. ఎంత తేటగా ఉన్నది. యేసు ప్రభు ఏం చేయమన్నారో అదే చేయాలి కదా. ఫస్ట్ అదే చేయాలి కదా. నా రాజ్య సువార్త ప్రకటించమన్నారు. అయితే ఇక్కడ నేను గమనించిన ప్రాబ్లం ఏమిటంటే, సేవకులు యేసుక్రీస్తును, రాజ్య సువార్తను ప్రకటించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ రాజ్య సువార్త ఏంటో తెలియదు గనుక. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సేవకులందరూ ప్రశ్న వేసుకోవాలి. యేసుక్రీస్తు రాజ్య సువార్త ఏంటో నాకు తెలుసా? యేసుక్రీస్తు సువార్త అంటే ఒకటి మాత్రము అందరికి అర్థమైపోయింది ప్రియులారా. అదేంటి? యేసుక్రీస్తును విశ్వసించు, పరలోకం వెళ్ళిపో. అది అందరికీ అర్థమైపోయింది. కానీ యేసుక్రీస్తు రాజ్య సువార్త అది ఒక్కటే కాదు కదా. 4 సువార్తల్లోనూ, క్రొత్త నిబంధనలోను యేసుక్రీస్తు రాజ్య సువార్త ఒక విశాలమైన, విస్తృతమైన సిద్ధాంతం. యేసు ప్రభు రాజ్య సువార్తలో ఉన్న సారాంశం, అంతరార్థాలు, సంపూర్ణమైన సత్యాలు సేవకులందరూ క్షుణ్ణంగా గ్రహించాలి. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా యేసు ప్రభు రాజ్య సువార్త పైకి రావాలి. వారు ఎప్పుడు బోధించినా యేసుక్రీస్తు రాజ్య సువార్తను బోధించాలి. ఎప్పుడు బోధించగలుగుతారో? ఆ రాజ్య సువార్త ఏంటో తెలుసుకున్నాం. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, నేను కూడా 10 సంవత్సరాలు పేరుగాంచిన సెమినరీలో చదువుకున్నాను. నాకెవడు చెప్పలే యేసుక్రీస్తు రాజ్య సువార్త గురించి చెప్పలే. ఇప్పుడు కూడా చాలా సెమినరీలు ఉన్నాయి. చాలామంది సెమినరీల్లో ట్రైనింగ్ అయి వస్తున్నారు. వారికి కూడా ఎవరు చెప్పటలా. మరి ఏది ముందు బోధించమని యేసు ప్రభు సెమినరీలను పెట్టారో అది బోధించకుండా ఏదేదో బోధిస్తున్నారు. నష్టమైపోతుంది ప్రియులారా, మోసమైపోతుంది, యేసు ప్రభువుకు అన్యాయం అయిపోతుంది. ఇటీవల కాలంలో యేసు ప్రభువు నాకు ఇచ్చిన దర్శనం, నాకు ఇచ్చిన ప్రత్యక్షత, నా రాజ్య సువార్తను ప్రకటించమని నువ్వు చెప్పు. అంతేకాదు, నా రాజ్య సువార్త ఏంటో కూడా నువ్వు చెప్పు. ఆ రాజ్య సువార్త ఏంటో యేసు ప్రభు అన్నారు, కిషోర్ నేను నీకు బయలుపరుస్తాను, నువ్వు చెప్పు, నిర్ధారణ చేయి.
నెమ్మదిగా బోధించు. అప్పుడు సంఘాలకు, సేవకులకు నా రాజ్య సువార్త అంటే ఏదో అర్థమవుతుంది. అప్పుడు కొద్దో గొప్ప వారి ప్రసంగాలన్నీ కూడా నా రాజ్య సువార్తకు సంబంధించినవి ఉంటాయి. ఇది నేను ప్రార్థన చేశాను ప్రియులారా, చాలా రిఫ్లెక్ట్ చేశాను, ఆలోచన చేశాను, పరిశీలన చేశాను. యేసు ప్రభు రాజ్య సువార్త అనగా 10 అద్భుతమైన సత్యాలు సేకరించాను. ఎక్కడి నుంచి? సువార్తల్లో నుండి, కొత్త నిబంధనలో నుండి. ఈ 10 కూడా నేను స్టార్ట్ చేసేసాను. పోయిన సందేశములో యేసు ప్రభు సువార్త అంటే మొదటి సత్యాన్ని చెప్పాను. ఏమని చెప్పాను? యేసుక్రీస్తు సువార్త అనగా యేసుక్రీస్తు నందు దేవుని తుది ప్రత్యక్షీకరణ. ద గాస్పుల్ ఈజ్ ద ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. ఆ సందేశం అయిపోయింది, యూట్యూబ్లో ఉంది, మీరు వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు సువార్తలో ఉన్న రెండవ లోతైన మర్మాన్ని తెలియజేస్తున్నాను ప్రియులరా. ఇది కూడా సేవకులు రాసుకోండి, మీరు కూడా ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు కూడా అమూల్యమైన సత్యాలు బయలుపరుస్తాడు. నంబర్ 2, యేసుక్రీస్తు సువార్త అనగా యేసుక్రీస్తు ద్వారా రక్షణ సందేశాన్ని బోధించుట. ద గాస్పెల్ ఈజ్ preaching the salvation message through Jesus Christ. సువార్త అనగా యేసుక్రీస్తు ద్వారా రక్షణ సందేశము ఏంటో చెప్తాను ప్రియులరా. కానీ దానికంటే ముందు ఈ రక్షణ సువార్తను ఎందుకు బోధించాలి అర్థం చేసుకోవాలి. ఎందుకు బోధించాలో తెలుసా? చాలా ప్రాముఖ్యము. ఈ రక్షణ సువార్తను బోధించుట ద్వారా ఎవరైతే ఆ రక్షణ సువార్తను అంగీకరిస్తారో ముందుగా వారిని ఇహలోకములో యేసు ప్రభు స్థాపించిన దైవరాజ్యములోనికి ప్రవేశపెట్టుటకు. We have to preach the gospel of Jesus Christ to make a person enter into the kingdom of God here on earth. వాక్యం వినండి, మార్కు సువార్త 1:15. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. దేవుని రాజ్యం సమీపించేసింది యేసుక్రీస్తునందు. ఇహలోకములో ఆయన అవతరింపజేశారు. దానిలోకి ఎవరు రాగలుగుతారు ప్రియులరా? రక్షణ సందేశము విన్నవారు, ఆ రక్షణ సందేశాన్ని అంగీకరించిన వారు. మరేమిటి ఆ రక్షణ సందేశం? తర్వాత మీకు నేను చెప్తాను. యేసుక్రీస్తు రక్షణ పొందుట ద్వారా ముందుగా ఇహలోకములో ఒక వ్యక్తికి, ఇహలోకములో యేసు ప్రభు స్థాపించిన దైవరాజ్యంలోనికి ప్రవేశము, ఆ పిమ్మట ఆ వ్యక్తికి పరలోకములో నిత్య జీవం, పరలోక రాజ్యములోనికి ప్రవేశము. సాల్వేషన్ గివ్స్ ఎంట్రీ into the kingdom of God on earth, and also salvation gives a person entry into kingdom of God in heaven. ఇదన్నమాట. ఎప్పుడు యేసు ప్రభు సువార్త, రక్షణ సువార్త బోధించిన ఇదన్నమాట లక్ష్యం. వారిని ఇహలోకములో దైవరాజ్యంలోనికి నడిపించాలి. ఆ పిమ్మట ఆ దైవరాజ్యములో వారు మరణిస్తే ఆటోమేటిక్గా పరలోక రాజ్యానికి వెళ్తారు. సరే, నెక్స్ట్. రక్షణ అన్నది యేసుక్రీస్తు ద్వారానే సాధ్యము. ఎందుకు అన్నది కూడా నిర్ధారణ అవ్వాలి, సేవకులు తెలుసుకోవాలి. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ఒక 3 మీకు నేను ఇస్తాను. నంబర్ 1, యేసుక్రీస్తు దేవునిగా ఈ లోకములో ఆయన కన్య అయిన మరియకు పుట్టుట ద్వారా ఈ రక్షణను సాధ్యపరిచారు. రక్షకుడు పాపరహితుడై ఉండాలి, అందుకే యేసు ప్రభు కన్యకు పుట్టారు. నంబర్ 2, యేసు ప్రభు ఈ రక్షణను సిలువలో ఆయన చేసిన పాప ప్రాయశ్చిత్తము ద్వారా సాధ్యపరిచారు. ఎక్కడుంది ఇది? 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం. నంబర్ 3, యేసుక్రీస్తు సిలువలో మన కొరకు పాప ప్రాయశ్చిత్తము చేసి పునరుద్ధానములో తిరిగి లేచుట ద్వారా ఈ రక్షణను సాధ్యపరిచారు. ద బర్త్, ద డెత్ అండ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ ఆర్ వైటలీ ఇంపార్టెంట్
టు ప్రీచ్ ద సాల్వేషన్ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు జననము, ఆయన శిలువ మరణము, ఆయన పునరుద్ధానము ద్వారానే మానవాళ్ళంతటికీ యేసు ప్రభు రక్షణను సాధ్యపరిచారు. ఇవి బాగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, మరి యేసు ప్రభు తన జననము ద్వారా, తన మరణము ద్వారా, పునరుద్ధానము ద్వారా సాధ్యపరిచిన ఈ రక్షణ ఏంటి? సాధారణంగా ఏం చెప్పుకుంటాము? యేసు ప్రభు శిలువలో మరణించారు, నమ్ముకో పరలోకం వెళ్ళిపో, అక్కడికి ఆగిపోయింది బండి. నో నో నో. యేసు ప్రభు రక్షణ సువార్త అన్నది చాలా భావగర్భితమైన సిద్ధాంతం ప్రియులరా. దీన్ని థియాలజీలో ఏమన్నామో తెలుసా? సోటీరియాలజీ, ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్. చాలా భావగర్భితమైనది, విస్తారమైనది. సేవకులందరూ కూడా దీన్ని మాస్టర్ చేయాలి. అయితే నేను ఫుల్లర్ థియలాజికల్ సెమినరీలో నా డాక్టరేట్ చేసినప్పుడు ఈ అంశాన్ని నేను అందుకున్నాను ప్రియులరా, నా థీసిస్ రాయడానికి. నా థీసిస్ దేని మీద రాశానో తెలుసా? యేసుక్రీస్తు రక్షణ సందేశము ఏంటి అంటూ 4 సువార్తలు పఠించాను, క్రొత్త నిబంధన పఠించాను, పాత నిబంధన పఠించాను, అనేక మంది రాసిన పుస్తకాలు పఠించి, వినండి ప్రియులారా, యేసు ప్రభు రక్షణ సందేశము అన్నది 5 రకాలుగా ఉన్నది. మనము యేసుక్రీస్తు రక్షణను 5 వివిధ రకాల సందేశాల ద్వారా అందించవచ్చు అంటూ థీసిస్ రాశాను. ప్రాబ్లం ఏంటో తెలుసా? పౌలు చక్కని పత్రికలు రాశాడు, అందులో యేసు ప్రభు రక్షణ గురించి మాట్లాడాడు. కానీ అదంతా గజిబిజిగా ఉన్నది. ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి. నేనేం చేశానో తెలుసా? ఆ గజిబిజినంతా విప్పేశా, స్టడీ చేశా. యేసు ప్రభు మనస్సులో, ఆదేం అపోస్తల మనస్సులో, మరి ముఖ్యంగా పౌలు మనస్సులో సువార్త సందేశం ఏంటో దాన్ని నేను 5 రకాల సందేశాలుగా స్వీకరించి బ్యూటిఫుల్ థీసిస్ రాశాను. 350 పేజీలు. దాన్ని డాక్టర్ రే ఆండర్సన్ ఫుల్లర్ థియలాజికల్ సెమినరీలో, ఆయన ప్రొఫెసర్ ఆఫ్ థియాలజీ, దాన్ని చదివి ఎక్కడా కూడా ఏ కరెక్షన్స్ చేయకుండా దాన్ని పాస్ చేసి ఏ గ్రేడ్ ఇచ్చి ప్రపంచమంతటా యేసు ప్రభు సువార్త సందేశం ఏంటో తెలుసుకోవడానికి ఈ థీసిస్ అతి ప్రాముఖ్యమైన థీసిస్ అని ఫుల్లర్ థియలాజికల్ సెమినరీలోను, ప్రపంచములో పేరుగాంచిన సెమినరీస్ అందరికీ కూడా ఒక కాపీ థీసిస్ పంపించాడు. అందుకే నేను ఇది చెప్పగలుగుతున్నాను. నేను దీన్ని రీసెర్చ్ చేసి పఠించి మీకు అందిస్తున్నాను గనుక మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఇది ముమ్మాటికి వాక్యానుసారము, యథార్థం. ఎందుకు చెప్పవలసి వస్తుంది ఇదంతా? ఎందుకో తెలుసా? ఈ రక్షణ అన్నది 5 రకాల రక్షణ సందేశముగా మనం బోధించవచ్చు అని దాన్ని గ్రహించగలిగితే, వినండి ప్రియులరా, అప్పుడు రక్షణ సువార్తను బోధించగలుగుతాం. తెలియదు అనుకోండి, ఎలా చెప్తాం? చెప్పలేం కదా. దీన్నే అంటారనమాట క్రిస్టోసెంట్రిక్ ప్రీచింగ్. అంటే యేసుక్రీస్తు మీద కేంద్రీకృతమైన ప్రసంగం. ఆయన రక్షణ సువార్త 5 రకాలుగా ఉన్నది, అది బోధించు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నాను, వినండి. ఆ థీసిస్లో ఏం రాశానో తెలుసా ప్రియులారా? నేను యేసు ప్రభు రక్షణ సువార్తకు మనిషి తన జీవితంలో ఏదైతే అత్యవసరముగా ఉన్నదో దాన్ని బట్టే స్పందిస్తాడు. ఈ 5 సువార్త సందేశాల్లో ఒక్కొక్క అవసరతను నేను ప్రస్తావన చేశాను. ఈ 5 అవసరతలు రక్షణ లేని వారందరిలో తప్పకుండా కనబడతాయి. సో మనము ఈ సందేశాలు బోధించినప్పుడు వారి జీవితంలో ఏదైతే అవసరముగా ఉన్నదో ఆ అవసరాన్ని ఈ సువార్త సందేశము ప్రస్తావిస్తుంది కనుక వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఏం రాశాను నేను? ఒక గాస్పల్ క్యాంపెయిన్ పెట్టామనుకోండి, సువార్త కూటాలు పెట్టాము 5 రోజులు.
ఈ 5 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సువార్త సందేశం అందిద్దాం. అప్పుడేమైపోద్ది, మొదటి సందేశంలో అవసరతను బట్టి కొంతమంది రెస్పాండ్ అవుతారు, రెండవ సందేశంలో ఇంకొక అవసరత ఉంటుంది, దాన్ని బట్టి ఇంకా కొంతమంది అవుతారు, మూడవ సందేశంలో ఇంకొక అవసరత ఉంటుంది రక్షణకు, దాన్ని బట్టి వారు రెస్పాండ్ అవుతారు. అలాగా ఈ 5 సందేశాలు అందించడం ద్వారా అక్కడ ఉన్న వారందరూ కూడా వారి జీవితంలో సువార్త ద్వారా, రక్షణ ద్వారా ఏదైతే వారు ఆశిస్తున్నారో దానికి కరెక్ట్ మెసేజ్ మనం ఇస్తాం కనుక అందరినీ ఆకర్షించుకుంటాం. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మై థీసిస్. ప్రపంచమంతటా ఉంది ప్రియులారా, అందరూ మేలు పొందుతున్నారు, మన సంఘాలు మేలు పొందాలని నేను ఇది బోధిస్తూ ఉన్నాను. అయితే మళ్ళీ గుర్తు చేస్తున్నాను ప్రియులారా, ఈ 5 రకాల సందేశాలు మనం అందించినప్పుడు వాటి ద్వారా ఎవరైతే రక్షణలోనికి వస్తున్నారో వారు ముందు ఇహలోకములోనే దైవరాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారు. ఒక రకంగా ఇహలోకములో దైవరాజ్యం అంటే రక్షణ పొందిన క్రీస్తు సంఘం. ఈ 5 సందేశాల ద్వారా వారి వారి అవసరతను బట్టి స్పందింపబడి క్రీస్తు రక్షణను అంగీకరించి మీరు ప్రథమంగా ఇహలోకములో దైవరాజ్యములోనికి వస్తున్నారు, ఆ పిమ్మట పరలోకములో పరలోక రాజ్యానికి చేరనే ఉన్నారు. ఈ 5 రకాల సువార్త సందేశాలు నేను క్లుప్తముగా వివరణ చేస్తాను ప్రియులారా. ఎందుకనంటే చాలా పెద్ద థీసిస్ కదా, జస్ట్ అలా టచ్ చేస్తానంతే. చాలా జాగ్రత్తగా వినండి. ఏం చేశానో తెలుసా, పాపము వలన వచ్చే 5 అనర్థకాలు బయటికి లాగా. ఆ 5 అనర్థకాలకు యేసు ప్రభు తన శిలువ పునరుద్ధానాల ద్వారా చేసిన పరిష్కారం ఏంటి, ఆ 5 పాప ఫలితాలకు రక్షణ ఇచ్చే పరిష్కారం ఏంటి యేసుక్రీస్తునందు. నంబర్ 1, పాపం వలన వచ్చే ఒక అనర్థకం ఏంటో తెలుసా ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని నుండి ఎడబాటు పొందుట, ఎస్ట్రేంజ్మెంట్ ఫ్రమ్ గాడ్. ఆదికాండం 3:24, రోమా 3:23 మీరు చూస్తే అక్కడ ఏముంటుందంటే, ఆదామవ్వలు ఎప్పుడైతే పాపము చేశారో ఆదామవ్వలను దేవుడు ఆ ఏదెను వనములో నుండి తరిమేశాడు. అంటే వారిని తన సమక్షంలో తరిమేశాడు. అంటే వారు దేవునికి దూరం అయిపోయారు, దేవునికి వారికి ఎడబాటు వచ్చేసింది, ఎస్ట్రేంజ్మెంట్ వచ్చేసింది. రోమా 3:23 అంటది, అందరూ పాపము చేసి దేవుని మహిమకు దూరమయ్యారు, అంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. పాపం వల్ల వచ్చే ఒక అనర్థకము దేవుని నుండి ఎడబాటు. అయితే యేసుక్రీస్తు ద్వారా, ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము ద్వారా, ఆయన ఇచ్చే రక్షణ ద్వారా, వినండి ప్రియులరా, దేవుని నుండి ఎడబాటు అయిన ఆ వ్యక్తికి మరలా యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఐక్యపడే మహాభాగ్యం. దీన్ని ఏమంటాము, రికన్సిలియేషన్ విత్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. నేను తీయడం లేదు ఎందుకంటే టైం లేదు కనుక. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. యేసు ప్రభు శిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తము ద్వారా ఒక పాపిని క్షమించి అంగీకరించి మరలా దేవుడు ఆ పాపిని తనతో సమాధానపరుచుకొనుట, రికన్సిలియేషన్ విత్ గాడ్. అంటే మరలా ఆ వ్యక్తికి దేవునితో ఒక సంబంధము, మరలా ఆ వ్యక్తికి దేవునితో ఒక సహవాసము కలుగుట, అది రక్షణ. ఎస్ట్రేంజ్మెంట్ ఆఫ్ గాడ్, రికన్సిలియేషన్ విత్ గాడ్ ఇన్ క్రైస్ట్. ఇది చాలా లోతైన సత్యం లేండి, ఏదో 2-3 మాటల్లో చెప్పేది కాదు. కానీ మొత్తానికి కొంత మట్టుకైనా మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. ఇది బోధిద్దాం. ఎంత బ్యూటిఫుల్ మెసేజ్ అండి ఇది, గాస్పెల్ మెసేజ్. అసలు ఈ రోజుల్లో రక్షణ సువార్తే లేదు, దౌర్భాగ్యం కదా. ఈ రక్షణ అన్నది దేవునితో ఎడబాటైన వారు యేసుక్రీస్తు శిలువ పునరుద్ధానాల ద్వారా మరలా దేవునితో ఐక్యపరుట అన్న సువార్త సందేశం ఎక్కడుందండి?
ఇది వచ్చిందనమాట ప్రాబ్లం. తెలియదు గనక సువార్తను బోధించడం లేదు, తెలియదు గనక రాజ్య సువార్తను బోధించడం లేదు. పాత నిబంధన కథలు చెప్పుకుంటూ ఉన్నారు. నంబర్ 2, పాపము ద్వారా వచ్చే మరొక అనర్థకం ఏంటి ప్రియులారా? పాపానికి బానిసత్వం. ఎక్కడుంది ఇది? యోహాను 8:34. పాపము చేయవాడు పాపమునకు దాసుడు. ఇది పాపం వల్ల వచ్చింది అనర్థకం. ఎంతోమంది ఈ లోకములో రకరకాల పాపాలకు బానిసలైపోయి విడుదల పొందలేని పరిస్థితి. ఎదురు చూస్తున్నారు, ఎవరు విడిపిస్తారు? క్రీస్తు సంఘము సేవకులమైన మనము యేసు క్రీస్తు రక్షణ బోధించినప్పుడే వారికి విడుదల ప్రియులరా. అయితే పాపము ద్వారా వచ్చే ఈ పాప బంధము నుండి విడుదల ఎలాగొస్తుంది ప్రియులరా? యేసు ప్రభు శిలువ ద్వారా ఒక వ్యక్తి పొందే క్రొత్త జన్మ. దీన్ని రీజనరేషన్ అంటాం. పాపము ద్వారా వచ్చే అనర్థకం ఏంటి? ఎన్స్లేవ్మెంట్. దాని యొక్క పరిష్కారం ఏంటి? రీజనరేషన్. యోహాను 3:3, తీతు 3:5. బ్యూటిఫుల్ అండి. రక్షణ అంటే ఏంటి? హృదయ పరివర్తన, పునర్జన్మ సంబంధమైన స్నానం. ప్రీచ్ దట్. అద్భుతముగా వందల మంది, వేల మంది రక్షణలోకి వస్తారు ప్రియులరా. నా పరిచర్యలో ఇంతవరకు కొన్ని వేల మందిని రక్షణలోకి నడిపించాను ఈ సందేశం చెప్పిన. ఈ సందేశం చెబితే ఒక మాట చెప్పినా మీకు దాదాపు అందరూ ముందుకు వచ్చేస్తారు. ఎందుకు? ఎప్పుడు వినలేదు కనుక. మనలో మనమాట క్రీస్తు సంఘములో క్రొత్త జనం పొందిన వారు ఎంతమంది అని ప్రశ్న వేసుకుంటే ఎంతమంది నేను పొందానని చెప్పగలుగుతారు? పొందితే కదా చెప్తారు. మరి పొందడం లేదంటే ప్రాబ్లం ఏంటి? సేవకులు చెప్పడం లేదని కదా. ఎక్కడ పోయిందో పోయింది. చూస్తున్నారా? ఎందుకు యేసు క్రీస్తును బోధించమంటున్నాను? యేసు క్రీస్తు రాజ్య సువార్త బోధించమంటున్నాను. ఎందుకు యేసు క్రీస్తు రక్షణ బోధించమంటున్నాను? పాపము ద్వారా భయంకరమైన బంధకాల్లో ఉన్నవారు ఉన్నారు. ఆ బంధకాల నుండి విడిపించేవారు ఎవరు? జీసస్. త్రూ హిస్ క్రాస్ అండ్ రిజరక్షన్, త్రూ ద రీజనరేషన్ ఆఫ్ ద హార్ట్, న్యూ బర్త్. ప్రీచ్ దాట్. ఎంత అద్భుతముగా దేవుని రాజ్యంలోనికి వస్తారు ప్రియులరా. నంబర్ 3, పాపము ద్వారా వచ్చే మూడవ అనర్థకం ప్రియులరా ఏమన్నాము తెలుసా? పాప దోషము, అవమానము. ఇది ఎక్కడుంది? ఆదికాండము 3:18, ప్రకటన 3:18. పాపము ద్వారా మనిషికి 2 వచ్చాయి. సిగ్గు వచ్చింది, అంతేకాకుండా పాప దోషం వచ్చింది. మరి ఈ సిగ్గు నుండి, ఈ పాప దోషము నుండి మనిషి ఎలాగా విడుదల పొందగలడు? యేసు ప్రభు 3వ రక్షణ సందేశం ఏంటో తెలుసా ప్రియులరా? జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్, ఇంప్యూటేషన్ ఆఫ్ రైచియస్నెస్. ఎక్కడుంది ఇది? రోమా 3:24, రోమా 5:18. సింపుల్గా చెప్తున్నాను. ఏంటి ఈ పాపదోషము? మనిషి ధర్మశాస్త్రము నెరవేర్చుట ద్వారా రక్షణ పొందాలని ఆశిస్తాడు. పౌలు కూడా అదే చేశాడు. కానీ పౌలుకు తెలిసిపోయింది ఇంపాసిబుల్ అని. అప్పుడు పౌలు యేసు ప్రభు సువార్తలో రోమా పత్రిక ద్వారా గ్రహించిన ఒక అమూల్యమైన సత్యం ప్రియులరా ఏంటో తెలుసా? ఎవరన్నా రక్షణ పొందాలి అంటే వారి సొంత నీతి ద్వారా అసాధ్యము, ధర్మశాస్త్రం అంతా పాటించడం ద్వారా అసాధ్యము. ఎవరన్నా రక్షణ పొందాలంటే యేసు క్రీస్తు ద్వారా, యేసు ప్రభు ఈ భూలోకములో నెరవేర్చిన ఆ 100కు 100 నీతిని ఒక నీతి వస్త్రంగా తొడుక్కోవడమే రక్షణ. ఇదండి రక్షణ సువార్తలో మీరు నేను బోధించవలసిన 3వ రకమైన సందేశం. పాపము ద్వారా వచ్చే 4వ అనర్థకం ప్రియులరా నరకము అన్న శిక్ష. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపం వలన వచ్చు జీతము మరణం, అంటే నిత్య మరణం, నరకం. మరి ఆ పాపము ద్వారా వచ్చే ఆ నిత్య మరణానికి పరిష్కారం ఏంటి? యేసుక్రీస్తు శిలువలో మానవుల పక్షంగా మానవుల శిక్షను భరించుట, సబ్స్టిట్యూషన్. ఎవరన్నా నరకాన్ని తప్పించుకోవాలి అని అంటే
యేసు ప్రభు శిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తము ద్వారానే, సబ్స్టిట్యూషన్ ద్వారానే, ఆ పాప ప్రాయశ్చిత్తము ద్వారా యేసు క్రీస్తును బట్టి ఆ వ్యక్తి పాప క్షమాపణ పొందుట ద్వారా. నరకాన్ని ఎవరన్నా తప్పించుకోవాలి అని అంటే యేసు ప్రభు క్షమాపణ ద్వారానే సాధ్యం. అందుకే ఆ శిలువలో ఆ దొంగతో అన్నారు, నేడు నీవు నాతో పరదేశంలో ఉండు. హీ వాజ్ ఫర్గివెన్. ఎంత అద్భుతమైన సందేశం అండి ఇది. ఇది బోధిస్తే ఎంతమంది రక్షణలోనికి వస్తారు? నంబర్ 5, పాపము ద్వారా వచ్చే 5వ అనర్థకము క్షయం, కరప్షన్. రోమా 8:21. ఎప్పుడైతే మనిషి పాపములో పడ్డాడో శరీరానికి క్షయం వచ్చింది, మనసుకు క్షయం వచ్చింది, ఆత్మకు క్షయం వచ్చింది. అయితే అన్నిటికన్నా భయంకరమైన క్షయం ఎక్కడొస్తుంది ప్రియులారా? నరకంలో వస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ శరీరము రోజు రోజుకు కుళ్ళిపోతుంది, కానీ ఎప్పుడూ పూర్తిగా కుళ్ళిపోదు. అక్కడ పురుగు చావదంటే అర్థం ఇదే అనమాట. ఆ కుళ్ళిపోయిన శరీరాలను ఆ పురుగులు తింటూ ఉంటే జీవితకాలం అంతా నిత్యత్వములో ఆ క్షయములో కొనసాగాలి. కానీ యేసు ప్రభు శిలువ ద్వారా సాధ్యపరిచిన అద్భుతమైన రక్షణ సందేశం నంబర్ 5, వినండి ప్రియులరా, గ్లోరిఫికేషన్, మహిమపరచబడ్డం. 1 కొరింథీ 15:42. క్షయమైనది అక్షయముగా మారును. మరణించిన తర్వాత మహా పునరుద్ధరణములో లెగిసినప్పుడు క్షయమైన శరీరముగా విత్తబడి అక్షయమైన శరీరముగా లేపబడతాం, పరలోకానికి వెళ్తాం ప్రియులరా. ఆ పరలోకాన్ని గురించి బోధించండి. అక్కడ అక్షయం అంటే ఏంటో బోధించండి. అక్కడ మహిమ అంటే బోధించండి. అక్కడ బలమైనదంటే ఏంటో బోధించండి. ఆత్మ సంబంధమైనదంటే ఏదో బోధించండి. ఎంత ఉందండి సువార్తలో, ఎక్కడ పోయింది? ఇక్కడ యేసుప్రభు ఎంత అన్యాయం అయిపోతున్నారండి. ఈ 5 రకాల రాజ్య సువార్త రక్షణ సందేశాన్ని బోధించడానికి మిమ్మల్ని పంపితే ఎవరూ కూడా ఈ 5 బోధించకుండా పాత నిబంధన కాలక్షేపం చేస్తే, నమస్కారం ప్రియులారా, సేవకులు భయంకరమైన తీర్పులోనికి వస్తారు. ఏ రాజ్య సువార్తను బోధించడానికి మిమ్మల్ని పిలిచాను నేను? నా సువార్త సందేశంలో ఈ 5 రకాల సందేశాలు బోధించడానికి పిలువబడ్డాను. ఇవి మీరు కూడా పఠన చేయండి. మీకు కూడా అద్భుతమైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తారు. సేవకులు ఎక్కువగా సంఘములోనూ బయట టీవీలోనూ యేసుక్రీస్తు రక్షణ అంటే ఏంటో బోధించండి. 5 రకాల సందేశాలు. అనేక మంది దైవరాజ్యంలోనికి వస్తారు, రక్షణలోనికి వచ్చేస్తారు ప్రియులారా. ఆపిమట పరలోకములో నిత్యరాజ్యంలోనికి వెళ్ళిపోతారు. అదే యేసుక్రీస్తు రాజ్య సువార్త. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ, యెహోవా దేవా, గొప్ప సత్యాలు చెప్తున్నావు నైనా. ఈనాడు క్రీస్తు సంఘాలు, రక్షణ పొందిన వారు, మరి ముఖ్యంగా పాస్టర్లు, ప్రసంగికులు బైబిల్లో నుండి ఏది ముందు బోధించడానికి పిలువబడ్డారో దాని యొక్క నిర్ధారణ దయచేయండి తండ్రి. నువ్వు సువార్త ప్రకటించడానికి పిలిచావు కదయ్యా. ఈ 5 రకాల సువార్త సందేశాలునైనా ప్రతి సేవకుడు కూడా నెమరు వేసుకొని మాస్టర్ చేసి జీవితకాలమంతా సంఘాలకును లోకాలకును ప్రకటించడానికి సహాయము చేసి, మేము నీ రాజ్య సువార్త ప్రకటింపబడడానికి పిలువబడ్డాము గనుక మా జీవితాలు ఆ రాజ్య సువార్తను ప్రకటించడానికే అంకితము చేసుకొనుటకు పరిశుద్ధాత్మ దేవా సహాయము చేయమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ స్పందన కొరకు నేను కనిపెడుతూ ఉంటాను.
యేసు ప్రభు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.